మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ విజయ. ఈరోజు మనం షాద్ నగర్లోని వాత్సల్య హాస్పిటల్ దగ్గర ఉన్నాము. కేర్ విత్ కంపాషన్ అని మంచి టైటిల్ తో అయితే హాస్పిటల్ ఉంది. సో మనం ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బయట జరిగే ట్రీట్మెంట్స్ ఇక్కడ జరిగే ట్రీట్మెంట్స్ కి చాలా తేడా ఉంటుందంట. అంటే బయట లక్షల్లో అయ్యే ఖరీదు కూడా ఇక్కడ చాలా, అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎఫర్ట్ చేయగలిగే లాగా ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయని విన్నాం. సో ఆ విషయాలు అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం. లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటి అడిగి తెలుసుకుందాం రండి. సో డాక్టర్స్ ని కలిసే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పేషెంట్స్ ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది వాస్తవమా కల్పితమా అనేది మనకు తెలియాల్సింది కాబట్టి ఫస్ట్ పేషెంట్స్ ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుందాం. అయితే వాత్సల్య హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ ఉన్నారండి, ఒకసారి వాళ్ళను రివ్యూ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎక్కడి నుండి వస్తున్నారు? షాబాద్ మేడం. షాబాద్. సో ఏమైందని ఇక్కడికి వచ్చారు? అపెండిక్స్ మేడం, అపెండిక్స్. సో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? అవును మేడం, తీసుకున్నాం. సార్ ఎలా ట్రీట్ చేస్తున్నారు మీకు? బాగుంది మేడం, సార్ కొంచెం కేరింగ్గా చాలా బాగా చూసుకున్నారు మామూలుగా. చాలా. హాయ్ సార్. నమస్కారం మేడం. నమస్తే. మీ పేరు? నా పేరు నరసింహులు అండి. మాది కేశంపేట మండల్, వేముల నర్వ గ్రామం. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా గ్రామ సర్పంచ్ అండి. టైంకు తినక నాకు ఏదో ఇబ్బంది అయ్యి బ్లడ్ ఇన్స్పెక్షన్ అయింది. నేను ఏదో హైదరాబాద్ పోయి కార్పొరేట్ హాస్పిటల్ చూసుకుందాం అనుకున్నా. మా ఫ్రెండ్ రాజు అని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసి ఈ సార్ దగ్గరికి ఎందుకు వచ్చినా అని నేను అనుకున్నా. చూడడానికి చిన్నగా చిన్న హాస్పిటల్, డాక్టర్ చిన్నగా ఉన్నాడు, ఈయన ఒకటే ఏం చేశాడని అనుకున్నా. ఆయన ట్రీట్మెంట్ అమోహం మేడం. ఎందుకంటే పేదలకు ఎంత ఉచితంగా ఎంత డబ్బుతో చేయాలనుకుంటూ అంత డబ్బుతోనే చేస్తాడు. మనం ట్రీట్మెంట్ బాగుందంటారు? చాలా బాగుంది. మేడం గారు, వినయ్ మేడం గారు కానీ, సత్యనారాయణ సార్ కానీ చాలా 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 కేర్గా తీసుకుంటారు. ఎందుకంటే దాన్ని ఎంత అంటే పేషెంట్ను మళ్ళీ ఒకటికి 2 సార్లు చూస్తారు. వాళ్ళు ఎంకుంటే సిస్టర్లే కాకుండా వాళ్ళు ఓన్గా చేయబట్టి వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి ఏం కావాలనేది మొత్తం టోటల్ వాళ్ళ దగ్గర ఉండి ఒకరి తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు మేడం చూసినా సార్ డే నైట్ మొత్తం చూసి వాళ్ళ ట్రీట్మెంట్ మనకు ఒక వారం రోజులు తక్కువ 4-5 రోజుల్లో క్యూర్ చేశాడు మేడం. ఏం బాగలేక వచ్చారు మీరు మొదటిసారి? బ్లడ్ ఇన్స్పెక్షన్ అయింది మేడం. బ్లడ్ ఇన్స్పెక్షన్ అయ్యి చాలా ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక 3-4 రోజుల్లోనే క్లియర్ అయింది. వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా. మళ్ళీ సార్ ఫోన్ చేసి ఆ కోర్స్ అయిపోయిన దాకా నాకు ఎంబడి తగిలి మందులు ఇంటికి పంపించాడు డబ్బులు లేకున్నా. మళ్ళీ తీసుకొచ్చి సార్కి మళ్ళీ క్లియర్ కాబట్టి ఇది మా ఫ్యామిలీ హాస్పిటల్ మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే కింద వార్డుకి వచ్చేసామండి. ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు. చిన్న పాప ఉంది. హలో. ఏం పేరు? అద్వైత. ఎందుకు ఇక్కడ ఉన్నావు? హీటర్లో కాలు పెట్టావా? కాలు కాలిపోయిందా నీకు? ఇప్పుడు క్యూర్ అయిపోయిందా? ఎవరున్నారు? మీ పేరెంట్స్ ఎవరు లేరా? మీరా? రండి. సో ఏమైందండి పాపకి? తను ఆడుకుంటూ బకెట్లో వేడి నీళ్ళలో కాలు పెట్టింది, కాలింది. సార్ సర్జరీ చేసిండు. సర్జరీ ఎమర్జెన్సీకి వచ్చినాం మేము హాస్పిటల్కి. సర్జరీ అవసరం ఉందని చెప్పి సర్జరీ చేసిండు. చాలా మంచి ట్రీట్మెంట్ జరిగింది, మంచిగా తగ్గిపోయింది. ఇప్పటికీ తక్కువ కాస్ట్ కూడా మాకు చూసి తీసుకుంటారు. ఎలా అనిపించింది అద్వైత ట్రీట్మెంట్? ఏమైనా నొప్పి అనిపించిందా నీకు? బాగుందా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఓకేనండి. పాప కాలు కాలినప్పుడు సో ఈ షాద్నగర్లో అంటే ఇప్పుడు చిన్న మెడిసిన్ కూడా హెవీ కాస్ట్ అవుతున్నాయి. సో మీకు ఏ బడ్జెట్లో మీకు ట్రీట్మెంట్ చేశారు? మాకు సార్ సర్జరీ, అది ప్లాస్టిక్ సర్జరీ మీన్స్ అది ఆర్టిఫిషియల్ స్కిన్ గ్రాఫ్టింగ్ అనే సర్జరీ చేసినాడు. చాలా తక్కువ కాస్ట్ అయింది. మేము వేరే హాస్పిటల్కి అనుకున్నాం, 3 lakhs అడిగినారు మమ్మల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత విత్ అకామిడేషన్, మెడిసిన్తో అంతా కలిపి 60-70 వేల రూపాయలు మేము కంప్లీట్ అయిపోయింది మేడం. సో మీకు ఇంత తక్కువ ప్రైస్లో సర్జరీ జరిగినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ మేడం. సార్ ఉన్నారు కాబట్టి మాకు అంత తక్కువ అయిపోయింది. మేమని కాదు, ఇక్కడ చాలామంది వస్తుంటారు. చాలా తక్కువ కాస్ట్లో సర్జరీలు కూడా సార్ చేస్తాడు మేడం. హాస్పిటల్ వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, చాలా బాగుంది మేడం. సో మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకున్నారా? అవును మేడం. యాక్చువల్గా ఫస్ట్ టైం నాకు ఒక 2 years బ్యాక్ సర్జరీ అయింది, అపెండిక్స్ ఆపరేషన్ అయింది. అది కూడా సార్ చేసినాడు. ఆ విషయం గురించి అప్పుడు మాకు సార్ ఎంత బాగా ట్రీట్మెంట్ చేస్తాడనేది అప్పుడు మేము ఫస్ట్ టైం రావడము, అప్పుడు మాకు అర్థమైంది ఇక్కడ వాతావరణం ఏందనేది. సార్ కానివ్వండి, ఇక్కడ హాస్పిటల్ బిల్స్ కానివ్వండి, అందు గురించి సెకండ్ టైం మా పాప కాలినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చినాం. మీరు ఫస్ట్ టైం రావడానికి మీకు ఎవరైనా రెఫర్ చేశారా లేకపోతే మీరే వచ్చారా? మా బంధువులు చెప్పినారు సార్ బాగా చూస్తారని చెప్పి, అందుకు ఇక్కడికి వచ్చినాం.
సో ఈ షాద్ నగర్లో మీకు ఇంత బెస్ట్ ట్రీట్మెంట్స్ అందుతున్నాయి, నిజంగా చాలా సంతోషంగా ఉందా? చాలా సంతోషం మేడం. ఇప్పుడు వచ్చే ఒకవేళ పేషెంట్స్ ఎవరైనా రావాలంటే మీ సరౌండింగ్స్లో పీపుల్స్కి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మేడం, ఎవరైనా కానీ హాస్పిటల్ అంటే డబ్బులే కదా, ఈ రోజుల్లో ఎంత ఖర్చు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ తక్కువ ట్రీట్మెంట్ అవుతుంది, కంపల్సరీ తగ్గుతుంది. ఖచ్చితంగా 100% ట్రస్ట్ కాబట్టి రావచ్చు అని నేను రికమెండేషన్ కంపల్సరీ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక్కడ ఇంకొక పేషెంట్ ఉన్నారండి. సో తమ్ముడికి ఏమైంది ఒకసారి అడిగి కనుక్కుందా. నీ పేరు? అఖిల్. 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 సో ఏమైంది ఇక్కడ ఉన్నావు? ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఆపరేషన్ అయింది. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. మరి ఎప్పటి నుండి సఫర్ అవుతున్నావు? 1 year మేడం. 1 year అయిందా? అయితే ఇక్కడ ఎప్పటి నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు? 6 months నుండి. ఎలా అనిపించింది ట్రీట్మెంట్? చాలా బాగా అనిపించింది మేడం. ఫస్ట్ వేరే హాస్పిటల్కి వెళ్ళినాం, అక్కడ 1 hourలో చనిపోతారు, 5 lakhs అవుతుంది అవి అని చెప్పారు. చనిపోతామని చెప్పారా? ఈ హాస్పిటల్కి వచ్చినాక సార్ తీసుకొని చేసింది మేడం. ఓకే, ఏ ఊరు నుండి వస్తున్నారు? ఇన్ములనర్వా జేపీ దర్గా. జేపీ దర్గా నుండి వచ్చారా? ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా అంతా ఓకేనా? ఓకే మేడం. తగ్గిపోయిందా? తగ్గింది మేడం. సో డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా అనిపించింది నీకు? చాలా మంచిగా అనిపించింది, పెయిన్ కూడా అంత ఏం లేకుండా మేడం. ఓకే, ఇప్పుడు ఓవరాల్ అంతా సెట్ అయిపోయింది. ప్రైజెస్ ఎలా ఉన్నాయి మీకు బయట హాస్పిటల్కి కంపేర్ చేసుకుంటే? అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఒక సర్జరీకి అయ్యే ఖర్చు వేరే ఉంటుంది. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ట్రీట్మెంట్స్ ఉన్నాయని. మరి మీకు ఎలా అనిపించింది ప్రైజెస్? ప్రైజెస్ చాలా తక్కువనే, ట్రీట్మెంట్ కూడా చాలా మంచిది మేడం. కాస్ట్ తక్కువ, అది ఫలితం ఎక్కువ, కేరింగ్ ఎక్కువ. థ్యాంక్ యూ అఖిల్. నీ హెల్త్ మళ్ళీ ముందు కూడా జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? సో ఇంకొక పేషెంట్ మనతో ఉన్నారండి. సో అమ్మాయి బేబీని పట్టుకొని ఉంది. సో వాళ్ళ ఫాదర్ అడిగి తెలుసుకుందాం. నమస్తేనండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి వస్తున్నారు? మాది షాద్ నగర్, మా అమ్మాయిది అయితే పరిగి. ఓకే, అసలు ఏమైంది ఇక్కడ, ఎందుకు వచ్చారు? అయితే డెలివరీ అయిన 2-3 నెలలకి పొటాషియం తగ్గిపోయి కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఈ కాళ్ళు మొత్తం చేతులు వంకరగా ఇట్లా పోయేది. చేతులు అట్లా పట్టుకోనికి రాదు, ఇట్లా ఇడిపి ఆ బాబుని ఎత్తుకోవడానికి కూడా ఆమెకు శక్తి లేకపోయింది. ఈ కాళ్ళు అసలు ఇట్లా పోతున్నాయి. అట్లా 2-3 సార్లు అయింది. కానీ అక్కడ హాస్పిటల్కి చూపించారు పరిగిలో, కానీ తగ్గలేదు. ఇంకా మేము వెళ్ళి ఇక్కడ వాస్తాలి హాస్పిటల్ షాద్ నగర్లో ఉందని. మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా ఈ హాస్పిటల్, లేకపోతే మీరు తెలుసుకొని వచ్చారా? తెలుసుకొని వచ్చినాం మేడం, ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ ఉందని ఇక్కడికి వచ్చినాం మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని అసలు నడవలేని పరిస్థితి. ఇప్పుడు కంప్లీట్గా క్యూర్గా నడుస్తుందా ఇవిడ? నడుస్తుంది. ఓకే, ఒకసారి నడిచి చూపిస్తారా? 2 daysలోనే. ఓకే, రైట్. సో చాలా చక్కగా నడుస్తుంది. సో ఈ మీరు కూర్చోండి. పొటాషియం అనేది తగ్గిపోయింది. సో దానివల్ల నడవలేని పరిస్థితుల్లో ఉండింది. సో ఒకవేళ అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్కి అయ్యే ఖర్చు బయట వేరేలాగా ఉంటుంది, ఇక్కడ చాలా తక్కువ ధరలకే చేస్తున్నారని అంటారు. ఇది వాస్తవమేనా లేకపోతే కల్పిస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ. మేమైతే అక్కడికి వెళ్తే చాలా ఏది, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా అమౌంట్ తక్కువ తీసుకున్నారు. చాలా డాక్టర్ ఫీజు కూడా సార్ అయితే చాలా మంచివాడు, మేడం కూడా చాలా మంచిది. వాళ్ళు పేషెంట్లను ప్రేమించే విధానం, వారితో మాట్లాడే విధానం, వాళ్ళు మాట్లాడితేనే రోగం పోతుంది. రైట్. అయితే పేషెంట్స్కి ఒకవేళ సరౌండింగ్స్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ హాస్పిటల్ని రెఫర్ చేయాలంటే ఏం చెప్తారు? ఇక్కడికి వస్తే ఫ్యూర్ అవుతుంది ఆ నమ్మకం 100%. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమి తక్కువ కాదు అనేది ఉండదు. ఇక్కడికి వస్తే వాళ్ళు ఎంతటోలైనా మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి పేషెంట్స్ యొక్క రివ్యూ. సో ఒకరు ఇద్దరు కల్పించి చెప్పింది అయితే కాదు, ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న పేషెంట్స్ని అయితే మనం రివ్యూ అడిగే ప్రయత్నం చేశాము. చాలామంది చెప్తున్నారు బయట హాస్పిటల్స్కి వెళ్ళారు, బట్ అఫోర్డ్ చేయలేక తిరిగి మళ్ళీ సార్ దగ్గరికి రావడం జరిగింది. సో చాలా తక్కువ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇల్నెస్ ఏదైతే ఉందో అది క్యూర్ అవ్వడమే కాకుండా చాలా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనతో, నీ పేరు? సునీత. అసలు ఇక్కడ అంటే మీరు పేషెంట్ అయితే కాదు, ఏదో సర్వీస్ చేస్తూ కనిపించారు. ఇక్కడ సర్వీస్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మా నాన్నకి ఒకప్పుడు బాగాలేదు మేడం, సారే బాగా చేశారు. అలానే సార్ ఏమైంది మీ ఫాదర్కి? కాల్ ఇన్ఫెక్షన్ అయింది మేడం. వేరే హాస్పిటల్స్ చూస్తే సరిగా చూడలేరు. ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ సార్ బాగా చేస్తాడని చెప్పినందుకు వచ్చాం మేడం. తొందరలోనే నయం అయిపోయింది మా నాన్నకి. మీ ఫాదర్కి ఏమైంది అనేది ఎగ్జాక్ట్గా మీరు చెప్పట్లేదు. అంటే చిన్న ముళ్ళులాగా గుచ్చుకొని అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మేడం కాలు.
ఏ హాస్పిటల్కి వెళ్ళినా కాలు తీసేయాలి అని చెప్పారు. కంప్లీట్గా తీసేయాలని చెప్పారు. చెప్పారు మేడం. ఇక్కడ సార్ దగ్గరకు వచ్చినాక భయపడాల్సిన అవసరం లేదమ్మా, నేను తగ్గిస్తాను అని దాన్ని ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ సర్జరీ కూడా సారే చేశారు మేడం. ఓకే, ఇప్పుడు 2 కాళ్ళు బాగున్నాయండి. ఉన్నాయి మేడం. సో ఇప్పుడు ఆ సర్వీస్ నచ్చి మీరు ఇక్కడ సార్ దగ్గర జాయిన్ అయినాను. ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నారు? నేను ఆగస్టు 24కి వచ్చాను మేడం. ఓకే, ఎలా ఉంది మీకు? బాగుంది మేడం. అంటే మీ డాడీకి ఏదైతే సర్వీస్ ఇచ్చారో మిగిలిన పేషెంట్స్ కి కూడా డాక్టర్స్ అదే సర్వీస్ ఇస్తున్నారు? అదే సర్వీస్ ఇస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక రివ్యూ అడుగుదామండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎక్కడి నుండి వస్తున్నారు? చట్టాన్పల్లి అమ్మా, షాద్నగర్ చట్టాన్పల్లి. ఓకే, ఈ హాస్పిటల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో అది వాస్తవం అంటారా లేకపోతే కల్పిస్తున్నది అంటారా? 100% వాస్తవం అమ్మా. మీ మాటల్లో ఏం చెప్తారు? నేను మా పాపకి అఫెంటెక్స్ వచ్చినుండే, బయటికి వెళ్తే ₹1,00,000 అడిగారు. మళ్ళీ ఇక్కడ డాక్టర్ సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చినప్పుడు 40,000కే సర్జరీ బాగా చేశారు. అనుకూలంగా అన్ని విధాలుగా దగ్గరుండి చాలా బాగా చేశారు. అమ్మాయి కూడా తొందరగా కోలుకుంది, బాగా అయింది. బయటలోకి వెళ్తే 1 lakh తక్కువగా చేయను అని చెప్పారు. ఇక్కడికి వస్తే మాత్రం ఒక 40,000 ఆయన సర్జరీ చేసి టాబ్లెట్లు ఇచ్చి మందులు ఇచ్చి సహకారంగా దగ్గరుండి అన్ని విధాలుగా చూసి పంపించేస్తారు. చాలా మంచి వైద్యం ఉంది. డాక్టర్ పేషెంట్ని దగ్గరుండి చూసుకుంటాడు అన్ని విధాలుగా. లేనోళ్ళు ఇంకోటి 2 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా వాళ్ళు లేనోళ్ళు డాక్టర్తో నేను రిక్వెస్ట్ అన్నాను, సార్ చూడండి అంటే బయటలో కంటే డాక్టర్ గారు చాలా తక్కువ తీసుకొని వాళ్ళిద్దరిని సర్జరీ చేసి ఎంతో మేలు చేశారు. డాక్టర్లో పేషెంట్కి దగ్గరుండి అన్ని విధాలుగా సహకారంగా ఉండి దగ్గరుండి చూసుకుంటాడు. ఇంకోటి లేదు అంటే కూడా మొకమాట లేకుండా ఎంత ఇచ్చినా తీసుకొని వైద్యం బాగా చేస్తాడు డాక్టర్. డాక్టర్లో చాలా మంచితనం ఉంది. పేషెంట్ని దగ్గరుండి చూసుకుంటాడు, కష్టపెట్టే విధానం ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మీ పాప ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగుంది. ఆమె కాలేజీకి వెళ్తుంది, మంచిగా ఉంది, తింటుంది, హాయిగా ఉంటుంది. అంతకుముందు అఫెండిక్స్తో చాలా బాధపడుతుండే, ఇప్పుడు చాలా బాగుంది. సో మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఈ హాస్పిటల్ని మీరు రెఫర్ చేస్తున్నారా? ఖచ్చితంగా నాకు తెలిసిన ప్రతి ఒక్కరి గురించి కూడా హాస్పిటల్ గురించి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నాకు సహజమైనటువంటి కూడా కొంతమందిని పంపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్. ఇప్పుడు డాక్టర్స్ని వెళ్ళి కలుద్దాం. సో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం, పదండి. నమస్తేనండి. ఇప్పుడు మనతో వాత్సల్య హాస్పిటల్ డాక్టర్స్ సత్యనారాయణ గారు మరియు డాక్టర్ వినయ గారు మనతో ఉన్నారు. సో ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, దేవుడి. బాగున్నారు. నమస్తేనండి, బాగున్నారా? సో షాద్ నగర్లో వాత్సల్య హాస్పిటల్. సో చాలామంది అనుకుంటున్నారు మధ్యతరగతి పేదవాళ్ళకందరికీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అని. సో మీ వరకు రావడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం వైద్యం అనేది ఖరీదైపోయింది. బట్ ఇటువంటి కాలంలో కూడా మీరు ఇలాంటి అఫోర్డబుల్ ప్రైసెస్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే నేను పుట్టి పెరిగింది కూడా ఒక పేద కుటుంబం నుంచి. సో ఒక పేదవాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ ఖర్చులు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ అన్నీ తెలుసున్నవాడిని. నేను దేవుడి దయ వల్ల ఈ స్టేజ్కి రాగలిగాను. సో అట్లనే ప్రతి పేషెంట్ కూడా ఎవరెవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు తగ్గించగలుగుతాం అంతవరకు తగ్గించి ట్రీట్మెంట్ చేయడం అనేది నా ప్రధాన ఉద్దేశం. వాత్సల్య హాస్పిటల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్? లాస్ట్ ఇయర్ అంటే 2025 May 19th స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అందుకోసం ఈ డెకరేషన్ అంతా. ఓకే, నైస్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో వాత్సల్య అనేది డిఫరెంట్ టైటిల్తో ఉంది హాస్పిటల్. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? వాత్సల్య అంటే దేవుని ప్రేమ, కరుణ అనే అర్థాలు వస్తాయి. అంతేగా మా ఫస్ట్ పాప పేరు కూడా వాత్సల్యనే. కానీ ఇంకా వాత్సల్య హాస్పిటల్. సో వాత్సల్య టైటిల్ కింద కూడా కేర్ విత్ కంపాషన్ అని ఉంది. సో ఏమని అర్థం చేసుకోవచ్చు మేము? అంటే ఎప్పటికైనా హాస్పిటల్ పెట్టాలి అని అనుకున్నప్పుడు జీసస్ గాడ్ క్వాలిటీస్లో ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ కంపాషన్, కేర్, లవ్, అది వాత్సల్యము తెలుగులో. అందులో వాత్సల్యం అనే వర్డ్లో ప్రేమ, జాలి, కరుణ అన్నీ వస్తాయి. సో అది పెట్టుకోవాలి అని అనిపించింది. ఎందుకంటే అది మాకు రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ రిమైండ్ చేస్తుంది. ఓకే, పేషెంట్కి ఆ కంపాషన్ మనం చూపించారు. ఆ పేరు కూడా వీళ్ళ బ్రదర్ నవీన్, ఆయన కూడా పాస్టర్, ఆ పేరు సజెస్ట్ చేశాడు ఆయన. ఓకే, సో కంప్లీట్గా మీరు జీసస్ ఫాలోవర్స్. సో దేవుణ్ణి బాగా బిలీవ్ చేస్తారా? అవునండి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మీరు టైటిల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో వచ్చేప్పుడు చూసాము మేము చాలామంది పేషెంట్స్ కూడా చాలా క్రౌడ్గా ఉన్నారు. సో మీకోసం చాలా వరకు వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మేబీ మీరు ఈ ఇంటర్వ్యూ వల్ల ఇక్కడ కూర్చోవడం జరిగింది అనుకుంటున్నాను. అంతేనండి. అవునా? సో ఎక్కువ టైం అయితే తీసుకోము. వస్తే మన హాస్పిటల్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ అంటే మెయిన్లీ నేను జనరల్ సర్జన్.
సో జనరల్ సర్జరీ అనే కాకుండా నేను 2 డిగ్రీలు చేశాను. ఒకటి అనస్థీషియా, డిప్లొమా అనస్థీషియా, ఇంకోటి జనరల్ సర్జరీ. సో క్రిటికల్ కేర్, అదేవిధంగా జనరల్ సర్జరీ మెయిన్గా ఇవైతే బాగా అవైలబుల్ ఉంటాయి. అట్లానే జనరల్ ఓపీ అంటే మామూలు జ్వరం, జలుబు, దగ్గు అట్లా కాకుండా జనరల్ సర్జరీ అంటే కడుపు ఆపరేషన్స్, ఇంకా గాల్ బ్లాడర్ స్టోన్స్, హెర్నియా, గర్భసంచి ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చేస్తాం. ఎక్కడ చేశారు సార్ మీరు? అంటే మీరు పీజీ కానివ్వండి, ఎంబీబీఎస్ వచ్చి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ దొనదల దగ్గర యూనివర్సిటీ పక్కన ఉంటుంది, అక్కడ చదివాము. పీజీ ఇంకా అనస్థీషియా పీజీ ఏమో సిఎంసి వెల్లూరు అని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు, బాగా ఫేమస్ అది ఆల్ ఓవర్ ఇండియా. సో దేవుడి దేవాలు అక్కడ చేశాను. తర్వాత జనరల్ సర్జరీ పీజీ ఏమో ఉస్మానియా, హైదరాబాద్ ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్లో చేశాను. వినీల్ గారు మీరేం చేశారు? నేను ఎంబీబీఎస్ చేశానండి. ఎంబీబీఎస్ అయ్యాక డయాబెటీస్లో ఫెలోషిప్ చేశాను. ఈలోపు మ్యారేజ్ అయ్యి కిడ్స్ అది కొంచెం బ్రేక్ వచ్చింది పీజీ. సో ఇద్దరు డాక్టర్సే కదా, సో ఇద్దరు డాక్టర్స్ అవ్వడానికంటే మేబీ ఇప్పుడున్న జనరేషన్ చూస్తే సేమ్ ఇద్దరు డాక్టర్సే మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంటే మీది లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? మాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇద్దరు డాక్టర్స్ ఎలా అనేసి? అంటే బేసిక్గా నాకు అంటే ఒక గోల్ ఉంది. నేను చదువుకునేటప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్ నేను ఎలాగో డాక్టర్ అయిన తర్వాత సర్వీస్ చేయాలని అనుకున్నాను. నాతో పాటు వైఫ్ కూడా డాక్టర్ అయితే ఇద్దరం కలిసి సర్వీస్ చేయడానికి ఉంటుంది కదా అనేసి నేను ముందే ఫిక్స్ అయ్యాను. ఇంకా మ్యాచెస్ చూస్తుంటే ఇంకా మ్యాట్రిమోనీలో సో అలా మీరు ఇద్దరు కనెక్ట్ అయ్యి దేవుడి కృప వలన ఇద్దరం భార్య భర్తలే. సో ఇప్పుడు దాకా మీరు చూస్తే మీరు హాస్పిటల్లో ఫేస్ చేసినటువంటి క్రిటికల్ కేసెస్ ఏవైనా ఉన్నాయా? అంటే ఈ కేసు పర్టికులర్గా మీరు చాలా టెన్షన్ పడిన కేసు ఏదైనా ఉందా? టెన్షన్ పడిన కేసు అంటే యాక్చువల్గా మేము ఇంకా హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయక మునుపు మాకు ఇంటి దగ్గర చిన్న క్లినిక్లో స్టార్ట్ చేస్తాం. అప్పుడు జంగయ్య అని ఒక పేషెంట్ ఉండేవాడు. ఆయనకి బేసిక్గా కాలు అంతా కుళ్ళిపోయింది షుగర్ వల్ల. సో అక్కడ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా కానీ నేను కొంచెం రోజు డిబ్రైడ్ చేసి క్లీన్ చేసి ఆయన సేవ్ చేయగలిగాను. ఆ క్లినిక్లోనే 2-3 సార్లు బ్లడ్ ఎక్కించాము. అది కొంచెం క్రిటికల్ కేసు. తర్వాత ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాక ఫస్ట్ క్రిటికల్ కేసు అంటే ఒక ఆవిడ అంటే గర్భసంచిలో పెద్ద గడ్డు ఉండి కంటిన్యూస్గా 3 రోజులు బ్లీడింగ్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి షాక్లో వచ్చింది. ఆ పేషెంట్కి ఆ రోజు రాత్రంతా సపోర్ట్స్ పెట్టి ఫ్లూయిడ్స్ పెట్టి అంటే రక్తము 4 పాయింట్లు ఉన్నాయి, 12 పాయింట్లు ఉండాలి మామూలుగా ఆడవాళ్ళకి. నాకు 4 పాయింట్ల నుండి షాక్లో వచ్చింది. సో అది ట్రీట్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి అది సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా పేషెంట్ని డిశ్చార్జ్ చేసి. ఓకే, అది వన్ ఆఫ్ ద క్రిటికల్ కేసు. ఓకే, మీరే తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆబ్వియస్గా పేషెంట్ సిక్గా వచ్చి నడవలేని స్థితిలో వచ్చి నడిచి డిశ్చార్జ్ చేయగలుగుతుంటే ఖచ్చితంగా ఒక డాక్టర్గా మంచి ఫీలింగ్ ఉంటుంది. అది ఎంత డబ్బులు ఇచ్చినా ఫీల్ రాదు. ఓకే, అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో వైద్యాన్ని కొనగలగాలి అనేది కూడా కొంతమందికి ఎలా ఉందంటే ఖర్చు, అంటే ఈ వైద్యానికి అయ్యే ఖర్చుల కన్నా హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటమే బెటర్ అనుకొని కూడా ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ప్రిస్క్రిప్షన్ రాశారంటే అంటే మినిమం ఏదైనా ఒక చిన్న ఇల్నెస్తో జ్వరంతో పోతే కూడా ఒక 10-15 టెస్టులు రాస్తున్నారు. సో ఈ పేద మధ్యతరగతి వాళ్ళు ఇవన్నీ ఎఫర్ట్ చేయలేరు. అలాంటిది మీరు ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? సో మేము అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వైద్యపరంగా కొన్ని డిసీజెస్ ఉంటాయి, కొన్ని వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధులు ఏంటంటే సిమ్టమ్స్ క్లియర్ కట్గా ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ వచ్చింది అనుకున్నాం, ఆ పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉంటాయి అది కరెక్ట్గా వచ్చిన పేషెంట్లో ఉండవు అనమాట. బుక్లో ఇచ్చినట్టు ప్రతి పేషెంట్లోనూ ఆ సిమ్టమ్స్ ఉండవు. మనం ఏం చేస్తామంటే అజ్యూమ్ చేసుకొని క్లినికల్గా చూసిన తర్వాత ఓకే ఇది అయి ఉండొచ్చు అది అయి ఉండొచ్చు అని చెప్పి మనము ఒక మైండ్లో ఒక డయాగ్నోసిస్ రావాలి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి టెస్టులు పంపిస్తాం. మనం ఎప్పుడైతే ఆ అజ్యూమ్ చేయడంలో మనం పొరబడతామో అప్పుడు రాసే టెస్టులు కూడా ఎక్కువైపోతాయి. ఇప్పుడున్న జనరేషన్లో అంటే హెల్త్ని కాపాడుకోవడం పెద్ద టాస్క్ అయిపోతుంది. అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ అనేది ఇప్పుడు చాలా వాల్యుబుల్ అయిపోయింది. ఓకే, చిన్నది తిన్నా తినకపోయినా, ఉన్నా ఉండకపోయినా, సో ప్రతిదీ కాంప్లికేట్ అవుతుంది. సో మీరు ఒకవేళ సజెస్ట్ చేయాలంటే అంటే మన లైఫ్ స్టైల్ ఏమైనా తేడా వచ్చిందంటారా? మనం తినే ఫుడ్ కావచ్చు, సో సరిగ్గా మనకి వ్యాయామం లేకపోవచ్చు, దీనివల్ల కూడా ఏమైనా
ప్రభావం ఉందంటారా? ఖచ్చితంగా మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ అంటే ఉంది, పాయింట్ ఉంది. ఎట్లా అంటే మెడికల్లో ఒక టెర్మినాలజీ ఉందన్నమాట, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే వ్యాధి రాకముందే దాన్ని ప్రివెంట్ చేయడం అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. వ్యాధి వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టీబీ రాకుండా బీసీజీ వ్యాక్సిన్ అనేది పుట్టుకతోనే వేసేస్తారు. పుట్టుకతో వేసేస్తే టీబీ రాకుండా ఉండదని చెప్పలేం, కానీ కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి. అట్లనే పోలియో వ్యాక్సిన్ వేయించుకుంటే పోలియో రాదు, వచ్చిన తర్వాత అది ఎంత ఖర్చు పెట్టినా ఆ కాలు రాదు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అట్లనే మన ఆరోగ్యం అంతా కూడా మన చేతుల్లో ఉంటుంది చాలా వరకు. సో మనం రెగ్యులర్ వ్యాయామం చేసి మనం హెల్తీ డైట్ తీసుకుంటే ఖచ్చితంగా హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరం పడకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అలా అవన్నీ చేస్తే హాస్పిటల్ దాకా వెళ్ళే అవసరం రాదు. ఇన్ కేస్ ఏదైనా వచ్చినప్పుడు అది నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్లోనే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తే అవుట్ పేషెంట్గానే వెళ్ళొచ్చు. స్టార్టింగ్లోనే దాన్ని చాలా తక్కువ ఖర్చుతో మెడిసిన్స్తోనే దాన్ని ట్రీట్ చేయొచ్చు. కానీ నెగ్లెక్ట్ చేసి దాన్ని ముదిరాక వచ్చాక ఖర్చు పెరుగుతుంది, కాంప్లికేషన్స్ పెరుగుతుంది. సో మీరు ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? అంటే మీరు ఇచ్చే పేషెంట్ సర్వీస్ ఏదైతే ఉందో, సో మనీ లేకపోతే సర్వీస్ ఏది? అంటే ఇప్పుడు హాస్పిటల్స్ అంటేనే మనీ మైండెడ్గా నడుస్తున్నాయి. సో మీ ప్రధాన మోటో ఏం పెట్టుకున్నారు? కూడా ఇప్పుడు వరకు రాగానే ఫస్ట్ మనీ అడిగి ట్రీట్ చేయలేదు. సో అంటే బేసిక్గా ప్రధాన ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒకటే ఉద్దేశం, నేను డాక్టర్ అవ్వాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. అదే మోటివ్ ఇప్పటికీ నేను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. సో అంటే డబ్బులు సంపాదించాలంటే డాక్టర్ వృత్తి కంటే కూడా ఈజీ వృత్తులు చాలా ఉన్నాయి నా ఉద్దేశంలో అయితే. సో డాక్టర్ అంటే 24 గంటలు కష్టపడాలి, అంత చదువు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ కలిపి 6 ఏళ్ళు అవుతుంది, పీజీ ఎంట్రన్స్ రాసి మళ్ళీ అది చదవడానికి 3 ఏళ్ళు అవుతుంది, 9 ఏళ్ళు ప్లస్ సూపర్ స్పెషాలిటీ ఇంకో 3 ఏళ్ళు, 12 ఏళ్ళు చదువుకి. అది కూడా యంగ్ ఏజ్లో మీరు 12 ఏళ్ళు చదువుకి కేటాయించి మళ్ళీ పోనీ వెంటనే మనం ఏమైనా సక్సెస్ అవుతామంటే దానికి టైం పడుతుంది, దానికి ఎంతో కష్టపడాలి, రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా కష్టపడాలి. సో ఇంత కష్టపడితేనే కానీ మనీ అంటే నేను చెప్పేది ఏంటంటే డాక్టర్ అనేవాడు డబ్బుల కోసం ఎప్పుడు ఆలోచించారు నాకు తెలిసి. ఒకవేళ ఆలోచించే వాళ్ళు ఉన్నారేమో, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. సో అంటే నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ కేర్ తక్కువ రేట్లో, అంటే ఎఫోర్డ్ చేయగలిగిన రేట్లో మనం క్వాలిటీ కేర్, బెస్ట్ ట్రీట్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపోలోలో ఏదైతే కేర్ ఇస్తారో అలాంటి కేర్ మనకి అఫోర్డబుల్ రేంజ్ ఇవ్వడం అనేది నా ముఖ్య ఉద్దేశం. ఒకటే చెప్పారు, అందరూ పుడతారు చనిపోతారు, పుట్టిన తర్వాత సంథింగ్ ఏదో ఒకటి అవసరంలో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి చేసి వాళ్ళకి హెల్ప్ అయ్యి అంటే ఒక మీనింగ్ఫుల్ లైఫ్. ఓకే, ఇద్దరు డాక్టర్సే, మరి పర్సనల్ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు? ఇద్దరు బిజీగా ఉంటారు, ఒక్కోసారి ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. సో ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పుడు మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు చూసుకోవటం వల్ల నేను ఇంకా 24 hours సర్వీస్ చేయగలుగుతున్నా షార్నర్లో. అంటే మా హాస్పిటల్ అనే కాదు, యాజ్ అన్ అనస్థెటిస్ట్ అంటే మత్తు డాక్టర్గా కూడా నైట్ సడన్గా 3 గంటలకి ఎక్కడైనా ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్ షార్నగర్లో ఎక్కడైనా అయితే పిలిచినప్పుడు ఖచ్చితంగా లేచి నో అనకుండా లేచి వెళ్తాను. సో ఇట్లా ఎమర్జెన్సీ అయితే ఉంటుంది, అదే పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, ఇంకా అది ఎప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా దేవుడి కృపను బట్టి అలాగా ఇంకా ఫ్యామిలీ. సో హాస్పిటల్ విషయానికి వస్తే మనకి హాస్పిటల్లో ఏమేమి ఉన్నాయి సార్? హాస్పిటల్లో బేసిక్గా మనకి క్రిటికల్ కేర్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్ ఆక్సిజన్ ఫెసిలిటీ, సెంట్రల్ ఆక్సిజన్ అది మన హాస్పిటల్లో ఉంది. వెంటిలేటర్ అంటే ఒక పవర్ఫుల్ మంచి వెంటిలేటర్ అది కూడా మన దగ్గర ఉంది, ఫిలిప్స్ బ్రాండెడ్ వెంటిలేటర్. ఎప్పుడైనా సరే క్రిటికల్ పేషెంట్ వచ్చినప్పుడు నేనే అనస్థిషియన్ కాబట్టి ఇంటిబేషన్ చేయాలన్నా, వెంటిలేటర్ మీద పెట్టాలన్నా దేవుడి కృపను బట్టి నేను అలాంటి పేషెంట్స్ మేనేజ్ చేయగలుగుతాను. అదేవిధంగా ఇంకా జనరల్ సర్జరీ ఫెసిలిటీస్, మంచి ఓటీ ఫెసిలిటీ మనకు ఉంది విత్ మంచి అనస్థిషియా మిషన్. అదేవిధంగా సిజేరియన్స్ కానీ అంటే ఆపరేషన్ చేయడానికి కానీ, గర్భసంచి ఆపరేషన్స్ కానీ అన్ని రకాల ఆపరేషన్స్ చేయడానికి మన దగ్గర ఫెసిలిటీస్ ఉంది. ఇంకా క్యాన్సర్ సర్జరీస్ కూడా ఈ మధ్య అంటే నా కొలీగ్స్ కొంతమంది ఆంకాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళని పిలిచి నేను ఆపరేషన్ చేయిస్తున్నాను. ఓకే, సర్జరీస్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ? ఖచ్చితంగా జరుగుతుంది.
జనరల్ Okay. సర్జరీ అంటే సర్జరీ చేయకపోతే అలా అంటే చూడడానికి బయట హాస్పిటల్ చిన్నగా అనిపిస్తుంది, సో అందుకోసం అడిగాను అనమాట. అంటే మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్న విషయం నిజంగా నాకు తెలియలేదు. సో రైట్ అంటే అంటే మనకి రెంట్ అన్ని చూసుకొని తక్కువలో, ఇప్పుడు ఇలా తక్కువ ఫెసిలిటీస్ లో మనం పేషెంట్ కి ఎలా తగ్గించగలుగుతున్నాం అంటే దీని వల్లనే. ఇంకా సో అంటే బయట హాస్పిటల్స్ చూస్తే పెద్ద పెద్ద భవనాలు, అద్దాల మెడలు ఉంటాయి. సో పేషెంట్ ఎంటర్ అవ్వాలంటే కూడా ఆలోచించే రోజులు ఇవి. అలాంటిది మీరు చూడంగానే ఎందుకు నేను ఆ క్వశ్చన్ అడిగానంటే, సో హాస్పిటల్ చూడడానికి చాలా చిన్నగా ఉంది. మీరు సర్జరీస్ ఇక్కడ జరుగుతాయని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు చెప్పే వరకు. సో అందుకోసమే అడిగాను. అది కూడా మీరు అఫోర్డబుల్ ప్రైసెస్ లో మీరు సర్జరీస్ చేస్తున్నందుకు చాలా సర్జన్ గా ఇది ప్లాన్ చేసినప్పుడు ఆపరేషన్ థియేటర్ కి ఆయన ఎక్కువ ప్లేస్ తీసుకొని దాన్ని మాత్రం బాగా well establish చేశారు. లోపల బాగా ఎక్కువ ఉంటది, కొంచెం బయట తక్కువ పెట్టాను. ఓకే రైట్. ఓపీ రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. సో సో అంతా అడ్జస్ట్ చేసి ఆపరేషన్ థియేటర్ కి మాక్సిమం ప్లేస్ ఓకే ఓకే. అంతేకాకుండా లాప్రోస్కోపీ సర్జరీస్ కూడా చేస్తాం అనమాట. అంటే షాద్ నగర్ లో నాకు తెలిసి అంటే 24 గంటలు ఉండే లాప్రోస్కోపిక్ సర్జన్ ఎవరు లేరు. అంటే దేవుడి దయ వల్ల నేను ఇక్కడ ఉన్నానని చెప్పగలుగుతాను. అది చూడండి, మనం హాస్పిటల్స్ యొక్క భవనాలని, ఆ యొక్క అపీరెన్స్ని చూసి మనం ఏదో అనుకుంటాము. నేను కూడా అలాగనే అర్థం చేసుకున్నాను. చిన్న హాస్పిటల్, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకున్నాను. కాబట్టి ఇక్కడ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. మన సార్ దాంట్లో స్పెషలిస్ట్ కాబట్టి ఈ షాద్ నగర్ సరౌండింగ్స్లో ఉన్న పీపుల్స్ అందరికీ కూడా చాలా తక్కువ ప్రైసెస్లో, అఫోర్డబుల్ ప్రైసెస్లో మనకి ఇక్కడ వైద్యం అందిస్తున్నారు సత్యనారాయణ గారు మరియు వినయ గారు. ఇక విషయానికి వస్తే మీ ప్రతి మాటలో దేవుడి దయ, దేవుడి కృప, దేవుడు అనే ప్రతి దాంట్లోనూ మీరు మెన్షన్ చేస్తున్నారు. సో మీకు దేవుడి మీద అంత నమ్మకం ఉందండి? ఖచ్చితంగా. ఎందుకంటే మెడిసిన్ చదివిన ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు అని ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే మీరు ఒక ఫస్ట్ ఇయర్లో ఎంబ్రియాలజీ చూసుకున్నారనుకోండి, అంటే ఒక పిండం, ఒక కణం ఉంటుంది. దాని నుంచి ఎముకలు ఎలా వచ్చినాయి, మజిల్ ఎలా వచ్చింది, కన్ను ఎలా వచ్చింది, ఎవ్వరికి అర్థం కాని సబ్జెక్ట్ అది. సో అది చదివినప్పుడు మనకు ఖచ్చితంగా ఇదంతా దేవుడే చేస్తున్నారు, ఇంకెవరు చేయలేరు ఇట్లా అని నమ్మి తీరాల్సింది. అంతెందుకు బయట మనం ఆకాశం, భూమి, మనకి తెలియని ప్రపంచం ఎంతో ఉంది. అంతా చెప్పాలంటే ఇక భూమిలోనే సముద్ర గర్భంలో ఏముంది ఎవరికి తెలియదు. సో మనిషికి చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఉపయోగించి అసలు మనం పుట్టించింది ఎవరు, ఇవన్నీ చేస్తుంది ఎవరు అని ఒకసారి కూడా ఎవరు ఆలోచించరు. సో మీ ఆ ట్రస్ట్ అనేది మీ మాటల్లో కనబడుతుంది. సో ప్రతి మాటలో మేము దేవుని మీద బలమైన నమ్మకం, అయితే చేయగలం కానీ ఫైనల్ గా పేషెంట్ బ్రతికించాలంటే ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, నేను గ్యారంటీగా నేను బతికిస్తానని 100% ఎవరైనా ఇస్తారేమో అడగండి. ఎవ్వరు మీకు 100% గ్యారంటీ ఎవరు, ఎందుకంటే అది మా చేతిలో లేదండి. ఏ డాక్టర్ అయినా ఆపరేషన్ అయితే నేను బాగా చేశాను, మిగిలిన దేవుడి దయ అంటాడు, కానీ ఖచ్చితంగా ఈయన బాగా వెళ్తాడు అని ఏ డాక్టర్ గ్యారంటీ ఇవ్వలేడు. ఎందుకంటే అదే చెప్తున్నాను, మెడిసిన్ చదివిన ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు, ఆయన ఇవన్నీ చేస్తున్నాడు అని నమ్మి తీరాల్సింది. అంటే మనల్ని పుట్టించి మ్యానుఫ్యాక్చర్ చేసింది ఆయన. మన లోపల ఎలా, ఏం పార్ట్కి ఏ ప్రాబ్లం వస్తే ఎలా డీల్ చేయాలో ఆయనకే తెలుసు. సో మీ హాస్పిటల్లో కూడా మంచి మంచి వాక్యాలు ఉన్నాయి. సో మీరు జీసస్ని ఎంత ట్రస్ట్ చేస్తున్నారో అది చాలా అర్థమవుతుంది. సో మీరు ఈ సర్వీస్ చేయడానికి, అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇవ్వడానికి, సో మీరు నమ్మిన ఏదైతే ఉందో సో అది ఒక కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఒకవేళ నా పేరు సత్యనారాయణ, నేను అంటే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. ఓకే. సో నేను తర్వాత యేసుక్రీస్తుని తెలుసుకొని నమ్మడం జరిగింది. అంటే నేను చదివిన బైబిల్లో ఉన్నటువంటి వచనాలు కొన్ని చెప్తానమాట. అంటే ఎప్పుడు కూడా భూమి మీద డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నించద్దు అంటాడు దేవుడు. ఏమంటాడంటే నువ్వు పరలోకంలో సంపాదించుకోవడానికి ప్రయత్నించు. పరలోకంలో క్లియర్ గా రాసి పెట్టుకున్నా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పి రాసింది. అంటే మనం పరలోకంలో డబ్బులు ఎలా సంపాదించుకుంటే, భూమి మీద సంపాదించుకుంటే దొంగలు దొంగతనం చేయొచ్చు, పురుగులు బట్టి తినిపోవచ్చు, కానీ పరలోకంలో అది ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. అది ఎలా సంపాదించుకుంటే నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయి, ఆ డబ్బులు నీకు పరలోకంలో క్రెడిట్ అవుతాయి. అట్లా బైబిల్లో ఉంటుంది. ఈ వచనాలు చదివినప్పుడు అది మనం పాటిస్తే నిజమైన ఆనందం జీవితంలో మనకు అందులో దొరుకుతుంది. బైబిల్ ప్రకారం దేవుడు చెప్పిన ఆ సిద్ధాంతాన్ని నేను నమ్మి దాని ప్రకారమే వెళ్ళాలని నా ఉద్దేశం. ఓకే. సో వినయ్ గారు ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారు మీకు తోడుగా? అంటే బేసిక్గా ఇప్పుడు
నేను అనస్థీషియా కేసెస్ ఏమైనా ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఓపీ కేసెస్ ఏమైనా ఓకే, వస్తే అంటే చూడటానికి నాకు ఒక డౌట్ వచ్చింది. ఎంత యంగ్గా ఉన్నారు కదా, వచ్చే పేషెంట్స్ డాక్టర్స్ అంటే మొత్తం పండిపోయి ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్డ్, 30 years 40 years అనుకుంటారు. సో మీరు ఇంత ఎంగేజ్డ్గా ఉన్నారు, ఎవరైనా చూస్తే వీళ్ళ చిన్న పిల్లల్లాగా ఉన్నారు, వీళ్ళు ఏం చూస్తారని పేషెంట్స్ ఎవరైనా అనుకున్నారా? బేసికల్గా నేను అనుకుంటాను, మనం ఫిట్ గా ఉంటేనే కదా పేషెంట్స్ కూడా ఓకే. వీళ్ళు ఇలా ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఫిట్ గా అనుకున్నా పర్వాలేదు. వినయ్ గారిని చూస్తే సేమ్ ఏదో కాలేజ్ గర్ల్ లాగా అనిపిస్తుంది. సో ఈవిడ డాక్టర్. సో ఓకే, అంటే చాలా మంది పల్లెటూరు వాళ్ళు ఎలా అనుకుంటారంటే డాక్టర్స్ అంటే ఇంకా చాలా అనుభవజ్ఞులు, అలా ఉంటారు ఇలా ఉంటారు, ఎంత చిన్న అమ్మాయి మాకు చూస్తుందా అని. అలాంటి పేషెంట్స్ ఎవరైనా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేశారా? లేదా? ఓకే, సో వాళ్ళందరూ బిలీవ్ చేశారు మిమ్మల్ని డాక్టర్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మరి చిన్నగా కనబడుతుంది కదా ఏమనుకుంటాను. కానీ తను ట్రీట్మెంట్ కానీ అంటే తను చూసేదాన్ని కూడా నాకు బాగా మంచిగా అనిపిస్తుంది. ఓకే, పేషెంట్స్ మీ దగ్గర నుండి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిన పేషెంట్స్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలిసి మీ వల్ల మేము రోజు చాలా హ్యాపీగా ఉన్నాం, మంచి హెల్తీగా ఉన్నాము అని ఒక సంతృప్తితోటి తిరిగి వచ్చి చెప్పిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? బాగానే ఉన్నారు. అవునా? ఓకే, సో అది విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు నిజంగా సంతోషం వస్తుంది. చాలా సరే, చదివిన చదువు కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా అని కొంచెం ఆనందం వస్తుంది. ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కూడా వచ్చారు. ఫస్ట్ అక్కడ చిన్నగా పెట్టినప్పుడే వస్తే ఓకే వాళ్ళకి వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చింది హాస్పిటల్స్ అయితే తను మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి రిఫర్ చేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మాట్లాడితే ఏదో ఒకటి కొంచెం పేషెంట్స్ టెస్ట్ చేసేది మాట వినుకోండి. మేము గైనిక్ దగ్గరికి వెళ్ళమ్మా అన్నా కూడా మళ్ళీ చెప్పిందంట, వాళ్ళు వెళ్ళిపోనా వెళ్ళకు, అక్కడే చూపించుకో, నాకు అక్కడే. ఓకే, అంటే అంత ట్రస్ట్ చేస్తున్నారు. ఆమె వచ్చింది, ఆమె కూడా కన్సీవ్ అయింది. ఓకే, రైట్. అలాగా సరే, ఇప్పుడు వస్తే హాస్పిటల్ని మీరు కట్టడానికి కానివ్వండి, స్టార్ట్ చేయడానికి కానివ్వండి, ఏవైనా ఫేస్ చేశారా క్రిటికల్ సిచ్యువేషన్స్? క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటే బేసిక్గా లోన్ పెట్టుకొని హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసాము. సో అది మేము ఇంకా నెల నెల పే చేయగలుగుతున్నాం ప్రస్తుతానికి. ఫస్ట్లో అయితే అది కూడా కొంచెం కష్టమయ్యేది, 1-2 months. అంటే మేము ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఏం చేయలేదు, సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అవుతుందని ఇంకా ఎఫర్ట్ చేయలేక ఇంకా మామూలు తక్కువలో ఇంకా, అందుకే మా హాస్పిటల్ గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. ఓకే, షాద్ నగర్ నుండి చూసుకుంటే వాత్సల్య హాస్పిటల్ ఆల్మోస్ట్ 1.5 kilometer దూరంలో ఉంది. అంటే జనాలకి ఏమైనా ఇది దూరం అనిపించేలాగుందా? కొంచెం దూరంగానే అనిపిస్తుంది కొంచెం. అంటే బస్ స్టాండ్ నుంచి ఈ రోడ్లో కొంచెం ఆటో సర్వీసెస్ అంత ఎక్కువ ఉండవు. ఓకే, సో అదొకటే కొంచెం మైనస్ పాయింట్. 1.5 kilometer ఉంటుంది కదా, 1.5 kilometer దూరం ఉన్నా కూడా నది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు పొందే ఆ బెనిఫిట్ అంటే తక్కువ అమౌంట్ లో ద బెస్ట్ సర్వీస్ చూసిన తర్వాత వాళ్ళు 1.5 kilometer కాదండి, ఇంకెన్ని కిలోమీటర్స్ అయినా అది వాళ్ళకి మ్యాటర్ కాదంటారు. సో అంటే షాద్ నగర్ లో అంటే ఇప్పుడు మెయిన్ సర్కిల్ నుండి చూసుకుంటే 1.5 kilometer ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి అది ఆ డిస్టెన్స్ అనేది పెద్ద మ్యాటర్ అనిపించింది. అంటే ఒకసారి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, మళ్ళీ ఎంత దూరం అయినా వస్తారు. ఓకే, సో మీ సర్వీస్ అంత బెటర్ గా వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళ తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళే చెప్తారు, మేము ఎవరికి ఏమి చెప్పమని కూడా చెప్తాం. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ దేవుడి దయ వల్ల తను పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి నేను బయట ఈజీగా చేయగలుగుతున్నాను. 24 hours పేషెంట్స్కి సర్వీస్ ఇవ్వడం. అది ఒకవేళ తను సరిగా చూసుకోలేని స్థితిలో ఉంటే ఒకవేళ నాకు కూడా కష్టమే సర్వీసెస్ ఇవ్వడం. రీసెంట్ గా డెలివరీ అయింది కాబట్టి చిన్న బేబీ ఉంది నాకు. ప్రెసెంట్ వాళ్ళని చూసుకుంటూ ఈయన అవైలబుల్ లేని టైంలో వచ్చి ఓకే, రైట్. ఓకే, ఫుల్ ప్లెజర్ గా లేని. ఓకే సార్, మీరు ఫైనల్గా హాస్పిటల్లో మీరు చేసేటటువంటి సర్వీసెస్, ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చెప్పండి. అంటే ఆల్ జనరల్ సర్జరీ ఫెసిలిటీస్ మన దగ్గర ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా, అపెండిక్స్, ఏమైనా పేగు పగిలిన వారికి కానీ, ల్యాపరాటమీ అంటే కడుపు కోసం ఆపరేషన్ చేయాల్సినవి, అట్లానే యాక్సిడెంట్, ట్రామా, క్రిటికల్ కేర్, గర్భసంచి తీయడము, గాల్ బ్లాడర్లో స్టోన్స్, ల్యాప్రోస్కోపిక్ సర్జరీ. ల్యాప్రోస్కోపీ అంటే మామూలుగా ఓపెన్ సర్జరీ అంటే మొత్తం కోసి ఓపెన్ చేసి చేస్తాం. ల్యాప్రోస్కోపీ అంటే జస్ట్ 1 centimeter 5 millimeter ఓపెనింగ్స్ పెట్టి దాని ద్వారా సర్జరీ కంప్లీట్ చేస్తాం. అట్లాంటి దాంట్లో నేను ఫెలోషిప్ కూడా చేస్తాను.
సో అట్లాంటి ఫెసిలిటీస్, ఇంకా సిజేరియన్ అంటే గైనకాలజిస్ట్ పరిచయం లేదు, కానీ ఒకవేళ క్రిటికల్ ఎమర్జెన్సీ కేసెస్లో మేము అవన్నీ కూడా డీల్ చేయడానికి రెడీ. ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా మీరు ఈ హాస్పిటల్ నుండి మీరు అందించేటటువంటి ట్రీట్మెంట్స్. ఓకే, ఒక షాద్ నగర్ నుండే వస్తారా మీకు పేషెంట్స్, చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వస్తారా? చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తారు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్స్ సరౌండింగ్స్ లో వచ్చిన పేషెంట్స్ రకరకాల ఇన్ముల్నర్వా, వేముల్నర్వా, బాలనగర్, చుట్టుపక్కల సరౌండింగ్స్లో నుంచి కూడా వస్తారు, కమ్మదాన్ని. ఓకే, సో ఫైనల్గా ఒకటి అడుగుతాను. సుమన్ టీవీ ద్వారా ఈ షాద్ నగర్ ప్రజలకి మరియు చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలకి వాత్సల్య హాస్పిటల్కి రావాలంటే మీరేం చెప్తారు? సుమన్ టీవీ ద్వారా అందరికీ నేను చెప్పగలిగేది ఏంటి అంటే, ఎవరైతే మనకి మంచి క్వాలిటీ కేర్ తక్కువ ఖర్చులో ఎక్కడ దొరుకుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే కనుక వాత్సల్య హాస్పిటల్ గురించి కూడా ఆలోచించండి. మీకు ద బెస్ట్ కేర్ మేము ఇవ్వగలుగుతాం, అది కూడా మీరు భరించగలిగేటువంటి కాస్ట్లో. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వాత్సల్య హాస్పిటల్ మరింత డెవలప్ అవ్వాలి, ఇంకా మీరు గొప్ప మంచి సేవలు అందించాలని కూడా మేము సుమన్ టీవీ తరపున కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఈరోజు షాద్ నగర్లోని వాత్సల్య హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు. సో ప్రతి ఒక్కరు కూడా అఫోర్డబుల్ చేయగలిగే ప్రైజెస్లో డిఫరెంట్ ట్రీట్మెంట్స్, అవి కూడా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ను కూడా చాలా ప్రేమతో కేర్తో అందిస్తున్నారు మన డాక్టర్ సత్యనారాయణ గారు మరియు డాక్టర్ వినయ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.